హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్ విత్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా సీట్స్ అనమాట. అవి ఎన్ని మార్క్స్కి వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చాయి అనేది మాట్లాడుకుందామండి నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి. అండ్ ఈ యొక్క తెలంగాణ యొక్క అన్ని కాలేజెస్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనే ప్లేలిస్ట్ కూడా మేము స్టార్ట్ చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్ని ఓవరాల్ ప్రొవైడ్ చేసాము. ఆంధ్ర బీడిఎస్ కట్ ఆఫ్స్ కానీ తెలంగాణ కూడా వస్తుందన్నమాట. ఎంసెట్ కోర్సెస్ ఇన్ డీటెయిల్గా ఏంటి స్కోప్ ఉంటుంది, ఏ స్కోప్ ఉంటుంది ఏంటని, అండ్ ఆయుర్వేదిక్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్, అదర్ నీట్లో ఎంసెట్లో సీట్ రాకపోతే ఇంక వేరే కోర్సెస్ ఏమున్నాయి ఫ్యూచర్ ఉండేవి, ఇవి ఎంసెట్ తెలంగాణ ఆంధ్ర గురించి ఓవరాల్ ఇన్ డీటెయిల్ ఎక్కడ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్ కట్గా ప్రొవైడ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ తెలంగాణ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాము, ఆంధ్ర కూడా స్టార్ట్ చేసాము. ఇవి కాలేజ్ వైజ్గా పెట్టామన్నమాట. నేను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇవి సీట్ మ్యాట్రిక్సెస్, ఇవి రిజర్వేషన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఇవి అన్ని కాలేజ్ యొక్క గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ అనమాట, ప్రతి ఒక్క కోర్సువి. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. నేను మాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇది స్టార్ట్ చేసి 2.5 వీక్ అవుతుంది. మీ కౌన్సిలింగ్ అయ్యేలోగా అలా ఓవరాల్గా అన్ని ప్రొవైడ్ చేయాలనే మెయిన్ థీమ్ తోటి ఇంత ఫాస్ట్గా మేము పెడతాం అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. 98 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో 2.5 వీక్లో అంటే. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వ్యూవర్షిప్ అవన్నీ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా కంటెంట్ చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా. అండ్ లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ అనమాట, లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఎంత ఉందండి. కట్ ఆఫ్ ర్యాంక్ స్టార్టింగ్ 37,680 ఉందండి. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 76,090 ర్యాంక్ ఉందన్నమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఓసీవి ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పేజ్లో అయితే ఏం లేవండి. సో పైన పేజ్కి వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సపరేట్ చెప్తాను. ఇవి కూడా ఈడబ్ల్యూఎస్ ఉన్నాయండి. సో నాకు తెలిసి ఓసీవి ఇక్కడే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీఫీ మేల్ కేటగిరీ 85,823 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. అలాగే ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 84,899 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ఈడబ్ల్యూఎస్ మాట్లాడదామండి. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసరికి 76,531 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 79,152 ర్యాంక్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి ఈడబ్ల్యూఎస్లో. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓసీ మేల్ కేటగిరీలో ఎంతవరకు అయిందండి కట్ ఆఫ్. 96,232 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 95,141 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే అయిపోయింది. బీసీఏ ఒకసారి చెక్ చేద్దాము. బీసీఏ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఫస్ట్ పేజ్లో అయితే బీసీఏ లేవు. అండ్ సెకండ్లో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా లేవండి. సో నేను జస్ట్ కిందకెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా లేవు. మన లాస్ట్ పేజ్లో స్టార్టింగ్ ఇక్కడ ఉందన్నమాట. బీసీఏ ఫీమేల్ కేటగిరీ 1,54,643 ర్యాంక్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,57,239 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అలాట్ చేశారు. ఇంకా వీటి కట్ ఆఫ్స్ అంటే కింద ఏమైనా సీట్స్ ఉంటే చూద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉందండి. బీసీఏకి 1,67,896 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు పైన చెక్ చేసుకోవచ్చు 1,66,371 ర్యాంక్ అనమాట. సో బీసీఏ అయితే అయిపోయాయి. మనం ఒకసారి బీసీబీవి చెక్ చేద్దామండి. సో ఫస్ట్ పేజ్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బీసీబీ మేల్ కేటగిరీలో 84,043 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో 84,733 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. బీసీబీవి లాస్ట్ పేజ్కి అయితే నేను వచ్చాను. సో బీసీబీ ఇక్కడ లేవండి ఇక్కడ కూడా. సో ఒకసారి పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నాయేమో. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీబీ మేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ ఎంత అంటే 96,408 ర్యాంక్ అనమాట ఎండింగ్. అండ్ ఫీమేల్ కేటగిరీ ఒకసారి చూద్దామండి. మేల్ కేటగిరీ మాట్లాడేసాం. ఫీమేల్ కేటగిరీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 91,170 ర్యాంక్ అనమాట. సో ఇదండి బీసీబీది. ఒకసారి మనం బీసీసీవి చూద్దామండి. బీసీసీవి చాలా తక్కువ ఉంటాయి సీట్స్. ఒకవేళ 2-3 ఉంటే అవన్నీ మాట్లాడేద్దాము. ఆర్ఎల్స్ చెప్తాను. ఇక్కడ కూడా లేవండి. అసలు ఒక సీట్ కూడా అలాట్ చేసినట్టు లేరు బీసీసీలో. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్క సీట్ అలాట్ చేశారండి. 1,59,298 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు మేల్ కేటగిరీలో. ఒకసారి మీరు వీడియో పాస్ట్ చేసి చెక్ చేయండి ఏమైనా ఉన్నాయేమో. నేను ఒకవేళ ఫాస్ట్లో మిస్ చేసిన. ఒకసారి ఇంకా బీసీడీకి వెళ్ళిపోదామండి. బీసీడీ ఫీమేల్స్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 76,934 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 79,393 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్. అండ్ వీటికి కట్ ఆఫ్ ఒకసారి చూద్దామండి. ఇక్కడైతే లేదు బీసీడీ లాస్ట్ పేజ్లో. ఈ పేజ్లో ఒకసారి ఉందాము, ఒకసారి చెక్ చేద్దాం. 1 minute అండి.
ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీడీ మేల్ కేటగిరీలో 94,562 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 93,979 దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. అండ్ మనం బీసీఈ మాట్లాడదామండి. బీసీఈ అంటే నథింగ్ బట్ ముస్లిం మైనారిటీ. సో ఫస్ట్ పేజ్లో అయితే ఇక్కడ కింద ఉన్నట్లు ఉన్నాయండి. ఒకసారి మీకు జస్ట్ చూపిస్తాను. 1 minute అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బీసీఈ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. 91,226 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ బీసీఈ మేల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 1,1663 ర్యాంక్ అనమాట. వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. కింద అయితే ఏవి లేవు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కిందకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. లేదండి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీఈ మేల్ కేటగిరీలో ఎంతవరకు ఎండ్ అయిందండి? 1,15,330 ర్యాంక్ దగ్గర ఎండ్ అయింది. అండ్ ఫీమేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి ఎంత ర్యాంక్ దగ్గర ఎండ్ అయిందో. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. బీసీఈ ఫీమేల్ 96,981 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. ఇప్పుడు మనం ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఏ, బి, సి, డి అండ్ ఈ గురించి అయితే మాట్లాడదాం. ఒక ఎస్సీ, ఎస్టీ కూడా మాట్లాడేసి స్పెషల్ కోటా మాట్లాడదామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ 1,15,293 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,16,786 ర్యాంక్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్ అయితే ఒకసారి చూద్దాం. ఎస్సీ కేటగిరీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ మేల్ కేటగిరీ 1,56,076 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది మేల్కి. ఫీమేల్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,55,598 దగ్గర కట్ ఆఫ్ అయిందనమాట. సో ఒకసారి ఎస్టీవీ చెక్ చేద్దామండి. ఇక్కడే ఉంటే ఎస్టీవీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,38,642 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో 1,40,969 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్స్ అనమాట. క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేద్దామండి. ఇక్కడ చూడొచ్చు. ఫీమేల్ కేటగిరీలో 1,49,853 దగ్గర కట్ ఆఫ్ ఆగిందండి. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,46,512 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. ఇది ఒకసారి వీడియో పాజ్ చేసుకొని అన్ని కేటగిరీస్ చెప్పేసానండి. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని మీకు కావాల్సిన దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ బిట్వీన్లో ఏంటి ఎలాగనేసి. సో ఇప్పుడు మనం అన్ని కేటగిరీస్ అయితే మాట్లాడేస్తాం. సో ఒకసారి స్పెషల్ కోటాలు ఏమైనా వచ్చేమో మాట్లాడదామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. ర్యాంక్ ఎంత అండి? 6,96,422 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అలాట్ చేశారు. క్యాప్ కోటాలో ఇంకొచ్చి కూడా అలాట్ చేశారండి. బీసీబీ ఫీమేల్ కేటగిరీలో విత్ ర్యాంక్ ఆఫ్ 1,90,077 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. సో స్పెషల్ కోటాలో ఇక్కడైతే 2 ఉన్నాయండి. పైన ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇంతే అండి. ఇంక స్పెషల్ కోటాస్లో ఏం లేవు. ఈ 2 సీట్స్ మాత్రమే స్పెషల్ కోటా. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ప్రీవియస్ ఇయర్గా. ఈ ఇయర్గా అలిగేషన్స్ అన్ని క్లియర్ అయిపోయి ఇస్తే మన తెలుగు స్టేట్స్ అయితే అంత కాంపిటీషన్ ఉండదు. నార్త్లో ఉన్నట్టు ఉంటే ఒక 20 or 15 మార్క్స్ ఎవరల్స్ ఇంకా మహా అయితే 40 మార్క్స్ or 35 to 50 మార్క్స్ ఒకవేళ ఉంటే ఉండొచ్చు. కానీ అది కూడా ఉండదండి. ఒకసారి మన స్టేట్ మెరిట్ లిస్ట్ ఒకసారి అవుట్ వదిలితే మాత్రం దాని బేస్డ్ మీద ఒకసారి అప్పుడు చెక్ చేసి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ ఉండి ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.